ఏమో అరణ్యవాసానికి పంపానని. కానీ ఆ కొడుకుని తలుచుకు ఆనందపడిపోవడానికి దశరథ మహారాజు గారికి ఒక్క సన్నివేశం చాలు. ఆయన ఒకానొకప్పుడు రాముణ్ణి అరణ్యవాసానికి పంపించేటప్పుడు దగ్గరికి పిలిచి, రామా, నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేనురా, ఒక్క పని చెయ్యి. నువ్వు యవ్వనంలో ఉన్నావు, మంచి బలంగా ఉన్నావు, నేనా వృద్ధుణ్ణైపోయాను, నేను నీతో యుద్ధం చేయలేను. కాబట్టి నువ్వు ఒక్క ఉపకారం నాకు చేసి పెట్టు. యథార్థానికి ఈ రాజ్యమంతా పెద్ద కొడుకు కాబట్టి నీకే వస్తుంది. కానీ కైకమ్మ నన్ను నిగ్రహించి రాత్రికి రాత్రి 2 వరాలు తీసుకుంది. నవపంచచ వర్షాణి దండకారణ్యమాశ్రిత చీరాజన జటాధారి రామో భవతు తాపసః అభిషేక సమారంభో రాఘవస్యోపకల్ప్యతాం అనీనైవాభిషేకేన భరతో అభిషిచ్యతాం. 14 సంవత్సరముల రాముడు అరణ్యవాసానికి వెళ్ళాలి. ఇదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం జరగాలని కోరుకుంది. నేను ఒకప్పుడు ఇచ్చిన మాటకి కట్టుబడిపోయి తప్పక నేను అంగీకరించాను. కానీ యథార్థమునకు ఈ రాజ్య సంప్రదాయములో పెద్ద కొడుక్కి రాజ్యం వస్తుంది. కాబట్టి నువ్వు ఒక్క పని చెయ్యి. భవరాజా నిగృహ్యమాం, నన్ను యుద్ధంలో ఓడించి, నేను కావాలని ఓడిపోక్కర్లేదు, నీ ముందు నేను నిలబడలేను, ఓడించి నన్ను తీసుకెళ్ళి కారాగారంలో పెట్టేసేయి, లేకపోతే సంహరించి తీసేసుకో, రాజ్యం పట్టాభిషేకం చేసేసుకో. నువ్వు రాజవడం నాకు కావాలి. లేదు, కారాగారంలో పెడతావా? నా రాముడు రాజయ్యాడు, నా రాముడు రాజ్య పరిపాలన చేస్తున్నాడు, నాకు చాలు, బతికేస్తాను. తప్ప నువ్వు వెళ్ళిపోతే నేను ఉండలేనురా, నీలాంటి సుగుణాభిరాముడైన కొడుకుని దూరం చేసుకుని నేను బ్రతకలేనురా అని కంటికి పంటికి ఏకధారగా ఏడ్చాడు. రాముడు అన్నాడు, నాన్నగారు, తండ్రిని ధర్మమునందు సత్యమునందు నిలబెట్టినవాడు కొడుకు తప్ప మిమ్మల్ని కారాగారంలో పెట్టి నేను రాజ్యం తీసుకోనా దొడ్డిదారిన? నాకు వద్దు నాన్నగారు, మీ మాట వినడం నా ధర్మం, మీరిచ్చిన మాట నిజమయ్యేటట్టుగా కొడుకుగా నేను ప్రవర్తించాలది నా పుత్రధర్మం. తప్ప నాకు వద్దు నాన్నగారు రాజ్యం, 14 ఏళ్ళు ఎన్నాళ్ళల్లో తిరుగుతాయండి, మళ్ళీ తిరిగి వచ్చేస్తాను నాన్నగారు అని అరణ్యవాసానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడిన కొడుకుని చూసుకుని, చాలు నా జన్మకి ఇలాంటి కొడుకుని కన్నానని మురిసిపోవడం అన్న మాట ఉందా లేదా? అరణ్యవాసానికి వెళ్ళిపోయిన తరువాత వశిష్ఠ మహర్షి కౌసల్యాసుమిత్ర కైకేయిల్ని తీసుకుని వచ్చాడు. వచ్చి, నిన్ను ఏ తండ్రి శాసించాడో అరణ్యవాసం చేయమని ఆ తండ్రి శరీరాన్ని విడిచిపెట్టేశాడు. ఆయనే లేనప్పుడు ఇంకా ఆయన మాట ఎక్కడుంది? ఉండదుగా. మీ అమ్మ చెప్తోంది వెనక్కి వచ్చేయమని, ఏ వరమడిగిన కైకమ్మ ఉందో ఆవిడే చెప్తోంది, కాబట్టి వెనక్కి వచ్చేయి, రాజ్యం స్వీకరించన్నాడు. ఆయన అన్నాడు, సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం. మా నాన్నగారు ఇవాళ శరీరంతో ఉన్నారా, శరీరంతో లేరా అన్నది కాదు ప్రధానం. మా నాన్నగారు అన్న మాట నిలబడేటట్టుగా నేను ప్రవర్తిస్తున్నానా లేదా అన్నది ప్రధానం. ఇవాళ మా నాన్నగారు లేరు కదా అని మా నాన్నగారు ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన మాట బొమ్మైపోయేటట్టు నేను ఇప్పుడు ప్రవర్తించనా? అందుకా కొడుకుని తండ్రి రుణం తీర్చుకోగలనా? ఆయన మలమూత్రములు నేను విడిచిపెడితే నా అవయవములు కడిగాడు, నన్ను ఎత్తుకు మోసి పొంగిపోయాడు, నాకు జన్మనిచ్చాడు. అటువంటి తండ్రి రుణం తీర్చుకోలేను. ఆయన కీర్తి నిలబడేటట్టుగా ప్రవర్తించాలి. ఆయన ఇప్పుడు శరీరముతో ఉన్నారా, శరీరముతో లేరా నాకు సంబంధము లేదు. ఆయన అన్న మాట నిజం అవ్వాలంతే. కాబట్టి 14 ఏళ్ళు అరణ్యవాసం చేయవలసింది. ఇటువంటి కొడుకుని కన్నందుకు దశరథ మహారాజు గారు ఎంత సంతోషపడుంటాడు, ఎంత ఆనందాన్ని పొందుంటాడు. కౌసల్య తల్లిగా బాధపడింది నిజమే, వెళ్ళిపోయాడు అరణ్యవాసానికని. కానీ మీరు ఒక్కటి ఆలోచించండి, అదే తల్లి ఒక మాట అంది, నీ తండ్రి నిన్ను అరణ్యవాసానికి పంపించేస్తున్నాడు, ఆయన ఎప్పుడు కైకమ్మ దగ్గరికి వెడతాడు, నా దగ్గరికి రాడు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఎవరి కోసం ఉండాలి నేను ఇక్కడ? భర్త రాడు, ఉన్న ఒక్క కొడుకువా వెళ్ళిపోతున్నావు, సుగుణాభిరాముడవు, ఏడుస్తూ ఎందుకు నేను ఇక్కడ నీతో వస్తానంది. వెంటనే ఆయన ధర్మం మాట్లాడాడు. ఆయన అన్నాడు, భర్తుక్కిల పరిత్యాగో నృశంసః కేవలం స్త్రియా సభవత్యన కర్తవ్యం మనసాపి విగర్హితం. ఈ మాట అమ్మా నువ్వు అనకూడదు, నేను వినకూడదు. నీకు నాకు ఎప్పటికీ శాసకుడు మహానుభావుడు తండ్రి. అటువంటి తండ్రిని విడిచిపెట్టి నాతో వచ్చేస్తావా? అలా అనొచ్చా? నీకు ఇవాళ క్లేశం కలిగిందని వదిలిపెట్టేస్తానంటావా?
ఆ క్లేశం కలగడానికి ఆయన ఎంత ఊరిపిడికి గురవుతున్నాడు, ఆయన ఎంత బాధపడుతున్నారమ్మా. సత్యధర్మముల మధ్య ఇరుక్కున్నాడమ్మా ఆయన. తప్ప ఆయనకి నా మీద ప్రేమ లేదనుకుంటున్నావా? అటువంటి ఆయన్ని విడిచిపెట్టి వచ్చేస్తానన్న మాట నువ్వు అనొచ్చా? అది భార్యగా నీ ధర్మమా? నేను వినొచ్చా ఆ మాట? నిన్ను తీసుకెళ్ళిపోవచ్చా నేను అలాగా? తప్పు కదమ్మా. నాకు తండ్రి, నీకు భర్త, సర్వకాలముల యందు గౌరవింపదగినవాడు, ఆయన చేయరాని పని చేసినవాడు కాదమ్మా. నాకు యువరాజ్య పట్టాభిషేకం చెయ్యాలని త్రికరణ శుద్ధిగా కోరుకున్నవారు. ఆయన చేతిలో లేదు, దైవం వేరొక రకంగా నడిపించింది. ఆయన నింద చేయడం ఎందుకమ్మా?